లాస్ట్ ఎపిసోడ్లో గోకులమంతా యమునా తీరాన ఉన్న బృందావనానికి వెళ్ళిపోయారని, అక్కడే స్థిరపడ్డారని చెప్పుకున్నాం. అక్కడ కూడా కృష్ణుణ్ణి కంసుడు వదల్లేదు. ఎంతోమంది రాక్షసులు శ్రీకృష్ణుడిపై దాడి చేశారు. అయితే ఇక్కడే చాలామందికి కృష్ణుడి చరిత్రలో సందేహాలు వస్తుంటాయి. బృందావనం అనగానే రాధాకృష్ణుల చరిత్ర అందరికీ గుర్తొస్తుంది. ఉత్తర భారతదేశంలో రాధాకృష్ణుల ఆరాధనే ప్రధానం. వారు కృష్ణుణ్ణి రాధను వేరువేరుగా చూడరు, ఒకరుగానే చూస్తారు. కాని భాగవతంలో రాధ గురించి పెద్దగా కనిపించదు. కృష్ణుడి లీలల వర్ణనే ప్రధానంగా భాగవతంలో ఉంటుంది. కాని ఉత్తర భారతంలో భాగవతంతో పాటు బ్రహ్మవైవర్త పురాణాన్ని కృష్ణ భక్తులు భక్తితో పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆధ్యాత్మిక భక్తి విశేషాలన్నీ బ్రహ్మవైవర్త పురాణంలో మాత్రమే ఉన్నాయి. ఆ పురాణంలో రాధాకృష్ణుల చరిత్రే ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే బృందావనంలో శ్రీకృష్ణుడి విజయాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో రాధాకృష్ణుల గురించి వివరంగా చెప్పుకుందాం. ఇక బృందావనానికి వెళ్ళాక కూడా శ్రీకృష్ణుడిపై రాక్షస దాడులు ఆగలేదు. బృందావనం అద్భుతమైన ప్రాంతం, మధురకు దగ్గరగా ఉండే ప్రాంతం. బృందావన సౌందర్యాన్ని, అక్కడ గోపికలతో శ్రీకృష్ణుడి ఆటలను భాగవతం అద్భుతంగా వివరించింది. అలా ఆటపాటలతో బలరామకృష్ణుల బాల్యం బృందావనంలో గడిచిపోతుంది. 5-6 వయసు రాగానే గోకులంలో వారి వృత్తి అయిన పశుపాలన్ను పిల్లలకు నేర్పుతూ ఉండేవారు. అలా నందుడు మిగిలిన తండ్రులు వారి పిల్లలకు గోవులను అప్పచెప్పి మేతకు పంపారు. పిల్లలంతా గోవులను మేపేందుకు బృందావనం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లారు. అప్పుడే కృష్ణుణ్ణి చంపేందుకు వత్సాసుర అనే రాక్షసుడు కుట్ర చేశాడు. ఆ రాక్షసుడు ఆవు దూడ రూపంలోకి మారి కృష్ణుడి పశువుల మందలో కలిసిపోయాడు. కాసేపటికే బలరామకృష్ణులకు విచిత్రంగా కనిపిస్తున్న ఆ ఆవు దూడ రాక్షసుడని అర్థమైపోయింది. వెంటనే కృష్ణుడు ఆ ఆవు దూడ కాళ్లను పట్టుకుని విసిరేశాడు. ఆ దెబ్బకి ఆవు దూడ మరణించింది. వెంటనే వత్సాసురుడు తన నిజస్వరూపాన్ని చూపించి మరణించాడు. మరో రోజు ఇలాగే పశువులను మేపుకుంటూ గోపాలకులందరూ ఒక ప్రాంతానికి వెళ్లారు. అక్కడో భయంకరమైన కొంగ ఒకటి ఉంది. ఆ కొంగ ఎంత పెద్దదంటే ఒక కొండంత ఉంది. కొంగని బకము అంటారు. అందువల్ల ఆ కొంగ రాక్షసుణ్ణి బకాసుర అనేవారు. మహాభారతంలో భీముడు కూడా ఒక బకాసురను చంపాడు. ఆ బకాసుర ఈ బకాసుర ఒకటి కాదు. కృష్ణుణ్ణి చంపాలన్న కుట్రతో ఆ కొంగ ఎదురుచూస్తోంది. కృష్ణుని చూడగానే తన విశాలమైన రెక్కలతో ఒక్కసారిగా ఎగిరి అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. తన పొడుగైన ముక్కుతో శ్రీకృష్ణుణ్ణి మింగేసింది. కాని కృష్ణుడు ఆ కొంగ గొంతు భాగంలో అగ్నిని పుట్టించాడు. ఆ వేడి తట్టుకోలేక బకాసురుడు కృష్ణుణ్ణి వదిలేశాడు. వెంటనే కృష్ణుడు ఆ కొంగ ముక్కును 2 భాగాలుగా చీల్చి చంపేశాడు. అలా ఎంతోమంది రాక్షసులు కృష్ణుడి చిన్నప్పటినుంచి చంపేందుకు చూశారు. ఈ బకాసురకి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు అఘాసుర. కృష్ణుణ్ణి చంపేందుకు అఘాసుర బృందావనం చేరుకున్నాడు. ఈ అఘాసురుడు దేవతలను కూడా హింసించేంత శక్తివంతుడు. కంసుడికి ఆప్తమిత్రుడు. అఘము అంటే సంస్కృతంలో కొండ చిలువ అని అర్థం. అవసరమైనప్పుడు ఒక పెద్ద అనకొండలా ఈ రాక్షసుడు మారగలడు. అందుకే అతనికి అఘాసుర అని పేరు వచ్చింది. అఘాసురుడు ఒక పెద్ద కొండ చిలువగా మారి బృందావనంలో కృష్ణుడు పశువులు కాసే చోట ఎదురుచూస్తున్నాడు. తన పెద్ద నోరు తెరిచి ఉంచాడు. ఆ నోటిని ఒక విచిత్రమైన గుహ అనుకొని అక్కడి గోపాలకులు కొండ చిలువ నోట్లోకి వెళ్లారు. ఆ కొండ చిలువ రాక్షసుడు అని తెలిసిన కృష్ణుడు తన స్నేహితులను రక్షించేందుకు వారి వెనుకే ఆ అఘాసుర నోట్లోకి తాను వెళ్లాడు. అందరూ లోపలికి వెళ్లగానే అఘాసుర ఒక్కసారిగా నోరు మూసేశాడు. పిల్లలంతా భయపడ్డారు. అప్పుడు కృష్ణుడు అఘాసురు గొంతుకి అడ్డంగా వెళ్లి తన శరీరాన్ని పెంచాడు. ఆ రాక్షసుడికి ఊపిరాడక కాసేపటికే తల పగిలి చనిపోయాడు. అలా కొండ చిలువ నుంచి పిల్లలంతా క్షేమంగా బయటకు వచ్చారు. కంసుడు పంపిన అఘాసురుడు కూడా మరణించాడు. 6 వయసులో కృష్ణుడు అఘాసురను సంహరించాడని భాగవతం చెప్తోంది. అలా రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడికి అప్పటికే వేణుగానం అంటే చాలా ఇష్టం. తాను ఎక్కడున్నా కృష్ణుడి వేణుగానం వింటే చాలు ఆ గోవులు అక్కడికి చేరుకునేవి. ఆ వేణుగానానికి బృందావనంలో ప్రతి ఒక్కరూ పరవశించేవారు. సంగీతంలో ఎంతో ఉన్న సంతోషాన్ని, మనసుకి నేరుగా తాకే వేణుగానంలో ఉన్న అసలైన మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీకృష్ణ పరమాత్ముడే.
మరో రోజు గోవులను మేపుకుంటూ కృష్ణుడు అతని స్నేహితులు అడవుల్లోకి వెళ్లారు. అక్కడికి దగ్గరలో ఒక పెద్ద తాటి చెట్ల వనాలున్నాయి. అక్కడి తాటిపళ్ళు చాలా బాగుంటాయని కృష్ణుడి స్నేహితులు చెప్పారు. కాని ఆ వనాన్ని ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు. అతని పేరు ధేనుకాసురుడు. ప్రకృతి ప్రసాదించినవన్నీ అందరికీ చెందాలి, ఒకరే దోచుకోవడం తప్పు అన్నాడు కృష్ణుడు. ఆ తాటిపళ్ళు అందరివి అన్నాడు. తన స్నేహితులకు ధైర్యం చెప్పి వారందర్నీ ఆ తాటి చెట్ల వనాల్లోకి కృష్ణుడు తీసుకువెళ్లాడు. అక్కడో రుచికరమైన తాటిపళ్లను అందరూ తిన్నారు. వారందర్నీ ధేనుకాసుర చూశాడు. ఒక పెద్ద గాడిద రూపంలో ఉండే రాక్షసుడు ధేనుకాసుర. అంత పెద్ద శరీరంలో భూమి అదిరిపోయేలా ధేనుకాసురుడు గోపబాలకులను చంపేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం బలరాముడు ఉగ్రరూపం చూపించాడు. తనపైకి వచ్చిన ధేనుకాసురని ఒక్క చేత్తో ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడు. అలా ధేనుకాసురను బలరాముడు సంహరించాడు. దీని తర్వాత జరిగిన గొప్ప ఘట్టమే కాళీయ మర్దనం. ఎప్పట్లాగే ఒకరోజు బృందావనంలోని పిల్లలు గోవులతో అడవికి వెళ్లారు. అక్కడ మడుగు దగ్గరలో గోవులు మేత మేస్తున్నాయి. యమునా నదికి ఆనుకొని ఆ నీటి మడుగు ఉంది. ఆ మడుగులో కాళీయ అనే భయంకరమైన విషసర్పముంది. ఆ సర్పం విడుదల చేసే విషగాలులకు ఆ మడుగుపైన తిరిగే పక్షులు కూడా చనిపోతున్నాయి. ఆ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి. విషం వేడికి మడుగులో ఉన్న నీళ్లు ఎప్పుడూ వేడిగా మరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతి జలాలను అందరికోసం ఇచ్చింది. ఇలా ఒకరి ఆధీనంలో ప్రకృతి వనరులు ఉండడం నేరం. అందుకే కృష్ణుడు ఆ కాళీయుడిని సంహరించాలని, ఆ మడుగులో నీళ్లు అందరికీ అందాలని అనుకున్నాడు. ఆ మడుగు దగ్గరలో ఒక కడిమి చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కి అక్కడ్నుంచి ఆ మడుగులో దూకాడు. నీటిలో కృష్ణుణ్ణి చూసిన కాళీయుడు ఆ మాధవుణ్ణి ఇష్టం వచ్చినట్లు తన కోరలతో కాటేశాడు. కాని కృష్ణుడికి ఏమీ కాలేదు. తన పొడవైన శరీరంతో కృష్ణుణ్ణి గట్టిగా కాళీయుడు చుట్టేశాడు. మడుగులోకి కృష్ణుడు వెళ్లటం, కాళీయుడితో పోరాడడం చూసిన కృష్ణుడి స్నేహితులకు ఏమీ అర్థం కాలేదు. భయంతో వారు బృందావనానికి వెళ్లి అందరితో చెప్పారు. యశోద నందులతో సహా ఊరంతా ఆ కాళింది మడుగు దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. కృష్ణుడికేమైందో అని ఊరంతా భయపడుతోంది. ఇక మడుగులో కృష్ణుడు తన శరీరాన్ని అమాంతం పెంచాడు. అప్పుడు కాళీయుడు కృష్ణుడి బరువును తట్టుకోలేకపోయాడు. కృష్ణుడు కాళీయుని పడగల మీదకెక్కగానే ఆ రాక్షస సర్పం ప్రాణాలు హరించుకుపోయాయి. ఆ పడగలపై కాళీయుడి గర్వమడిగేలా అద్భుత నృత్యాన్ని కృష్ణుడు చేశాడు. కాళీయ మర్దనంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టమిది. ఇటు నృత్యం చేస్తున్న కొద్దీ కాళీయుడి ప్రాణాలు హరిస్తున్నాయి. కాళీయుడి పడగల నోటి నుంచి రక్తం కారుతోంది. అప్పుడు కాళీయుడి భార్యలు కృష్ణుణ్ణి వేడుకున్నారు. వారి ప్రార్థనలను కృష్ణుడు మన్నించాడు. కాళీయుణ్ణి వదిలేశాడు. కాని హెచ్చరిక చేశాడు. ప్రజలు పశువులు తాగే ఈ నీటిలో నీవు ఉండకూడదని, సముద్రానికి వెళ్లిపోవాలని కాళీయను ఆదేశించాడు కృష్ణుడు. అంతకుముందు రమణక ద్వీపంలో ఈ నాగులన్నీ ఉండేవి. కాని గరుత్మంతుడికి ఈ కాళీయకు ఒకసారి గొడవ జరిగింది. ఆ తర్వాత గరుత్మంతుడు తనను తినేస్తాడన్న భయంతో కాళీయుడు రమణక ద్వీపాన్ని వదిలేసి ఈ మడుగులో నివాసముంటున్నాడు. తనపై నృత్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడి పాదాలు నాగులపై పడ్డాయి. ఆ పాదాలు ఉన్న నాగులను గరుత్మంతుడు ఏమీ చేయడని కృష్ణుడు కాళీయకు వరమిచ్చాడు. ఆ తర్వాత కాళీయుడు అతని భార్యలు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఆ మడుగును వదిలేసి సముద్రంలోకి వెళ్లారు. ఆ వెంటనే మడుగు నుంచి కృష్ణుడు కూడా బయటకు వచ్చాడు. కాళీయ మర్దనం చేసిన కృష్ణుడి పేరిట బృందావనంలో సంబరాలు జరిగాయి. బృందావనంలో ప్రతి హేమంత ఋతువులో వచ్చే మార్గశీర్ష మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు. నెల రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించి మంచి భర్త రావాలని, తమ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటారు. వేకువనే నిద్రలేచి నదిలో స్నానమాచరించి నదిగట్టున గౌరీదేవిని ప్రతిష్ఠించేవారు. ఆ దేవికి అలంకరణలు చేసి గోపికలు పూజలు చేసేవారు. అలా నెల రోజుల పాటు వ్రతాలు కొనసాగాయి. ఇంకొక్కరోజు పూజ చేస్తే వ్రతం సంపూర్ణమవుతుంది. ఎలాగూ వ్రతం ముగిసిపోతుంది కదా అన్న భావనతో గోపికలంతా సరదాగా జలకాల్లో మునిగిపోయారు. అది కూడా పూర్తి వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు. వారు స్నానం చేస్తున్న కాళింది నది ఒడ్డున ఒక పొన్న చెట్టు ఉండేది. అక్కడే కృష్ణుడు గోపికలు ఆడుకునేవారు. ఆ పొన్న చెట్టు మీద కూర్చున్న కృష్ణుడు వీరి వస్త్రాలన్నీ అపహరించాడు. గోపికా వస్త్రాపహరణంగా ఇది చాలా ప్రఖ్యాతి చెందిన ఘట్టం. అలాగే చాలామంది అపార్థం చేసుకునే ఘట్టం కూడా. నిజానికి చాలామంది చిత్రకారులకు ఈ ఘట్టం మీద కనీస అవగాహన కూడా లేకపోవడం వల్ల శ్రీకృష్ణుణ్ణి గోపికలను యుక్త వయసులో ఉన్నట్లు చూపించేశారు. యుక్త వయసులో ఉన్న గోపికల వస్త్రాలు అపహరించి వారిని వివస్త్రలుగా చూశాడని అసహ్యంగా అర్థం వచ్చేటట్లు బొమ్మలు గీశారు. చాలామంది రాశారు కూడా. అదంతా తప్పు. ఈ ఘట్టం జరిగే నాటికి కృష్ణుడి వయసు 8 ఏళ్లు.
అక్కడ కాత్యాయని వ్రతం చేస్తూ స్నానం చేస్తున్న గోపికల వయసు 6 నుంచి 8 ఏళ్లు. 8 ఏళ్ల వయసులో ఆడైనా మగైనా ఆటలో తప్ప ఇందులో అసభ్యంగా ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. కృష్ణుడు బృందావనంలో ఉన్నదే 14 ఏళ్లు. ఆ తర్వాత మధురకు వెళ్లి ఇక బృందావనానికి రాలేదు. కాని బొమ్మల్లో మాత్రం కృష్ణుడు యుక్త వయసులో ఉన్నట్లు, గోపికలు కూడా యవ్వనంలో ఉన్నట్టు చూపించేదంతా అబద్ధం. ఈ ఘట్టం నాటికి కృష్ణుడు, గోపికలు ఇద్దరూ చిన్నపిల్లలే. వస్త్రాలను అపహరించడం వెనుక కూడా వారిని అప్రమత్తం చేసే ప్రయత్నమే తప్ప వేరే దురుద్దేశమేమీ కృష్ణుడికి లేదు. భగవంతుడికి దురుద్దేశాలుంటాయా? ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా. ఏ పని చేసినా సంపూర్ణంగా నిష్టగా చేయాలంటాడు కృష్ణుడు. కాని ఈ గోపికలు 4 రోజులు వ్రతం అద్భుతంగా చేసి చివరి రోజున మాత్రం నిర్లక్ష్యం చేశారు. సూర్యుడు ఉదయించకముందే చేయాల్సిన వ్రతాన్ని, స్వీకరించాల్సిన ప్రసాదాన్ని మర్చిపోయి జలకాలాటల్లో మునిగిపోయారు. అది కూడా చుట్టూ జనం తిరిగే సమయంలో పరాయి వ్యక్తులు చూస్తారన్న ధ్యాస కూడా మర్చిపోయి వస్త్రాలు విడిచి చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయడం మన శాస్త్రాల ప్రకారం నిషిద్ధం. అలా చేసే స్నానం జలదేవతలను అవమానించడంగా మన శాస్త్రాలు చెప్పాయి. ఇలాంటి తప్పులు చేసినందుకే వారిని మందలించేందుకు కృష్ణుడు వస్త్రాలు అపహరించాడు. వారి తప్పులను దేవదేవుడైన తాను గ్రహించి వ్రత ఫలాన్ని ఆ గోపికలకిచ్చాడు. పైగా స్త్రీలు అప్రమత్తంగా లేకపోతే అఘాయిత్యాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నదే అందులో అంతరార్థం. ఇదే అక్కడ జరిగిన యథార్థ ఘట్టం. ప్రాచీన దేవాలయాల్లో శిల్పులు సరిగ్గానే ఈ ఘట్టాన్ని చిత్రీకరించారు. చాలామంది చిత్రకారులు ఈ ఘట్టాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. రాసలీలల కోణంలో బొమ్మలు గీశారు. అది పూర్తిగా తప్పు. అప్పటికి కృష్ణుడి వయస్సు 7 లేదా 8 ఏళ్లు మాత్రమే. ఇక బృందావనం అనగానే గుర్తొచ్చే రాధ ఎవరు? కృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకెత్తాడు? ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.